హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏయుడి క్యాడ్ షార్ట్ ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేశాను. సో ఈ ట్రేడ్ ప్లాన్ చేయడానికి గల రీజన్ ఏంటనేది డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్లిష్లో ఉంది. హైయర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది. ఓకే, సో ప్రైస్ ఇక్కడ ఒక లో ఫామ్ చేసి ఒక 4 అవర్స్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. ఇక్కడ స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్తో బ్రేక్ అయింది. చూసారా ఇంపల్సివ్గా. సో స్ట్రక్చర్ అయితే బులిష్ అయితే షిఫ్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమైందంటే, షార్ట్ ట్రేడ్ ఎందుకు ప్లాన్ చేశానంటే, సో ఇక్కడ లిక్విడిటీ అనేది స్వీప్ అయింది. చూసారా ఇక్కడ ఎక్స్ మార్క్ 4 అవర్స్లో అయింది, అంటే హైయర్ టైం ఫ్రేమ్లో అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద హ్యూజ్ విక్ వచ్చిందో. ఇక్కడ రిజెక్ట్ అయ్యి క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఆఫ్టర్ దట్ అంటే లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ఒక లోయర్ టైం ఫ్రేమ్లో ఒక చిన్న కన్ఫర్మేషన్ చూసి ఎంటర్ అయ్యాను. అది చెప్తాను ఎలాగో. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే, ఈ లిక్విడిటీ స్వీప్ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే, సో ఇక్కడ మీరు చూస్తే పిక్చర్ అనేది ఒక కంప్లీట్గా బుల్లిష్లో ఉంది కదా. సో ప్రైస్ ఇలా వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, సో ఇలా కొంచెం బేరిష్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే, కొంతమంది ఎస్ఎల్స్ అయితే ఈ స్వింగ్ హై పైన పెట్టేసింటారు. ఓకే, అండ్ దే విల్ టార్గెట్ డౌన్, ఇలా కింద పెట్టేసుకొని ఉంటారు. సో ఫస్ట్ మార్కెట్ ఏం చేసింది, వాళ్ళ ఎస్ఎల్స్ వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని హిట్ అయినాయి. వాళ్ళ లిక్విడిటీ అయితే తీసేసుకుంది. తీసుకున్న తర్వాత అప్పుడు రివర్స్ అయింది. ఇది ఒక పర్స్పెక్టివ్. సో ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే, లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు చూసారు ఇలా బ్రేక్అవుట్ అయింది కదా అనేసి ఇలా ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తారు. కొంచెం పుల్ బ్యాక్లో ఇలా ఎంటర్ చేసి వాళ్ళ ఎస్ఎల్స్ అన్ని ఇల్లో కింద పెట్టింటారు. అండ్ మరి మార్కెట్ ఏం చేసింది, ఎస్ఎల్స్ అన్ని హిట్ అయినాయి. సో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు వాళ్ళ స్టాప్ లాసెస్ అని హిట్ అయినాయి, రిటైల్ ట్రేడర్స్. సో మార్కెట్ అనేది ఇక్కడ మ్యానిపులేషన్ అనేది చేసింది రిటైల్ ట్రేడర్స్ని. సో అందుకే నేనేం చేసినానంటే, ఈ లిక్విడిటీ స్వీప్ అయ్యేదాకా వెయిట్ చేసిన. కన్ఫర్మేషన్ ఎటు సైడ్ ఇస్తుంది, కిందికా లేకపోతే పైకా అనేది ఇంపార్టెంట్. ఎందుకు కింది కన్ఫర్మేషన్ వచ్చింది అనేది చెప్తాను. సో ఎందుకంటే ప్రైస్ ఓవరాల్గా బుల్లిష్లో ఉన్నప్పుడు, సో ప్రైస్ ఇంకా ఇక్కడంతా ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడంతా మార్కెట్ ఇదంతా ఫిల్ చేసి ఒక ఒక పుల్ బ్యాక్ ఇచ్చేసి ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ట్యాప్ వేసి వెళ్ళాలి. ఊరిని డైరెక్ట్ మార్కెట్ అనేది ఎప్పుడే కానీ ఒకటేసారి పైకి వెళ్ళదు. ఎప్పుడైనా సరే డెఫినెట్లీ ప్రైస్ అనేది ఒక రిట్రేస్మెంట్, ఒక డౌన్ పుల్ బ్యాక్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. సో కాబట్టి నేనేం చేశానంటే, ఈ లిక్విడిటీ స్వీప్ అయ్యేదాకా వెయిట్ చేశాను ఇలాగా. ఈ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏమైంది, 4 అవర్స్లో స్వీప్ అయింది కదా. 4 అవర్స్ టైం ఫ్రేమ్లో స్వీప్ అయింది. ఇక్కడ మ్యానిపులేషన్ అనేది అయింది. 4 అవర్స్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ అంటే ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకోవచ్చు. ఐడియల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా తీసుకోవచ్చు. సో నేనైతే 15 మినిట్స్ కన్సిడర్ చేస్తాను 4 అవర్స్లో అయితే. సో ఇక్కడ మీరు ఒక 15 మినిట్స్లోకి చూస్తే లోవర్ టైం ఫ్రేమ్లో ఈ లో చూసారా, ఎంఎస్ఎస్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ లో అనేది బ్రేక్ అయింది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ విక్ ఉంది, విక్ను కన్సిడర్ చేయకూడదు. సో ఇప్పుడు క్యాండిల్ బాడీ క్లోజ్ అనేది చూడాలి. సో ఇక్కడ క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ చూసారా, క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అయింది. సో అందుకే నేను ఈ లైన్ అనేది అప్పుడు ఇక్కడ వరకు గీసాను. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది, ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక ఓబీ అనేది ఉంది. ఓబీ అంటే ఆర్డర్ బ్లాక్. ది ఆపోజిట్ క్యాండిల్ని పట్టుకొని డ్రా చేయాలి ఓబీని. సో ఓబీ దగ్గర ఎంటర్ అయ్యేసి ఎస్ఎల్ వచ్చేసి ఈ లిక్విడిటీ స్వీప్ అయింటుంది కదా,
ఈ స్వింగ్ హై పైన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ మూవ్ వచ్చేసి బ్రేక్ అయిండేది. ఇక్కడ నుంచి ఈ మూవ్ వచ్చింది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ బ్రేక్ అవ్వడానికి గల రీజను ఈ స్వింగ్ హై నుంచి వచ్చింది మూవ్ అనేది. అందుకే బ్రేక్ అయింది. అక్కడ ఓబీ అనేది డ్రా చేశాను నేను ఆర్డర్ బ్లాక్‌ని. సో, అందుకే ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ మన స్టాప్ లాస్ అనేది లిక్విడిటీ స్వీప్ అయి ఉంటది కదా! ఆ స్వింగ్ హై పైన పెట్టేసుకుంటే సేఫ్ ఉంటది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ గనక పైకి వెళ్ళేసి హిట్ అయితే అప్పుడు మన సెటప్ అనేది ఇన్‌వాలిడేట్ అవుతుంది. సో, లాజికల్‌గా స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్ హై పైన కరెక్ట్. సో, అందుకే ఎస్ఎల్ అనేది ఈ స్వింగ్ హై పైన పెట్టాను. సో, ఎంఎస్ఎస్ ఇక్కడెందుకు కన్సిడర్ చేశాను అంటే, ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అయింది? స్వింగ్ హై, స్వింగ్ లో. స్వింగ్ హై బ్రేక్ అయింది. అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో, మరి స్వింగ్ హై, స్వింగ్ లో. స్వింగ్ హై అనేది బ్రేక్ అయింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో, మరి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. మానిప్యులేట్ అయింది. సో, రిటైల్ ట్రేడర్స్‌ని ట్రాప్ చేసింది మార్కెట్. ఆఫ్టర్ థట్ ఈ రిటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయిన తరువాత ఈ లో అనేది బ్రేక్ అయింది. అందుకే మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్. సో, ఎంట్రీకి ఓబీ దగ్గర ప్లాన్ చేయాలి ఆర్డర్ బ్లాక్. అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఈ స్వింగ్ హై పైన. అండ్ టార్గెట్ వచ్చేసి మినిమమ్ 1:2. ఎక్కడ పెట్టుకున్నా గానీ మినిమమ్ 1:2 అనేది ఉండాలి ఎవ్రీ ట్రేడ్. మాక్సిమం వచ్చేసి 1:3. సో, మార్కెట్ ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది బుల్లిష్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉంది. సో, ప్రైస్ అనేది ఆహ్, ఇక్కడి వరకు రానవసరం లేదు యాక్చువల్‌గా. ఇక్కడి వరకు వచ్చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కడొస్తుందో తెలీదు కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఫిబొనాచి అనేది యూజ్ చేయాలి టూల్. ఈ లో నుంచి ఈ హై వరకు డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ లెవెల్స్ చూసారా? 50, 61, 78, 100. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ జోన్స్ చెప్తాను. ఈ 50% పైన వచ్చేసి ఇదంతా ప్రీమియం జోన్. సో, ఇక్కడ నుంచి అంతా సెల్లింగ్ జరుగుతా ఉంటది. షార్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారు. సెల్లింగ్ అనేది జరుగుతది. 50% అబోవ్ పైన. ఈ 50% కింద వచ్చేసి డిమాండ్ జోన్. సో, 61 నుంచి 78 వచ్చేసి గోల్డెన్ జోన్ అంటారు. ఓకే. ఇంకా 78 నుంచి 100 అంటే ఇది ఒక ఎక్స్‌ట్రీమ్ జోన్. సో, నేను టార్గెట్ వచ్చేసి అప్ టు ఓన్లీ ఇక్కడ వరకే పెట్టుకున్నాను. 50% కింద 61% పైన. అంటే ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో. అంటే ఒక 55% అనుకోవచ్చు మీరు. సో, అట్‌లీస్ట్ ప్రైస్ అనేది ఈ డిమాండ్ జోన్‌లో కన్నా అప్ టు ఇక్కడి వరకన్నా వచ్చేసి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కన్జర్వేటివ్ ఉంటది, సేఫ్ ఉంటది, లాజికల్‌గా ఉంటది ట్రేడ్ ప్లాన్ చేసినందుకు టార్గెట్ గాని. సో, అందుకే ఇలా పెట్టుకున్నా నా టార్గెట్. ఓకే. ఈ ఫిబొనాచి టూల్ అనేది ఇంపార్టెంట్. మీకు గనక ఈ ఫిబొనాచి సెట్టింగ్స్ కావాలంటే నేను మీకు చూపిస్తాను. సో, ఇవి మీరు కాపీ చేసుకోవచ్చు. సో, లెవెల్స్ వచ్చేసి ఒక సెకండ్ లైన్ పెట్టుకోండి. సో, 0 పైన టిక్ చేసుకోండి. అండ్ 0.6, 1, 0.5 అండ్ లాస్ట్ 0.786. ఈ 4 టిక్ పెట్టుకోండి. సో, రిమైనింగ్ ఏమైనా ఉన్నాయి అవన్నీ మీరు అన్‌చెక్ చేసేయండి. సో, రిమైనింగ్ అన్నీ అన్‌చెక్ చేసేసి ఈ లెవెల్స్ తోటి టిక్ మార్క్ పెట్టుకోండి. 0, 0.6, 1, 0.5, 0.786. లెవెల్స్ వచ్చేసి కింద మరి పర్సెంటేజ్‌లో పెట్టుకోండి. సో, లెవెల్స్ వచ్చేసి పర్సెంటేజ్ పెట్టుకోండి. లేబుల్స్ వచ్చేసి రైట్ అండ్ మిడిల్. టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ మరి టాప్. ఫాంట్ సైజ్ వచ్చేసి 16. సో, మీకింకా ఫాంట్ సైజ్ తక్కువ కావాలంటే మీరింకా తక్కువ పెట్టుకోవచ్చు. లైక్ 14 గాని, 12 గాని అది మీ స్టైల్. సో, నేనైతే ఒక 12 అయితే ప్రిఫర్ చేస్తాను. సో, చూసేకి బావుంటది.
సో, విజిబిలిటీ. సో, టిక్స్, సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, రేంజెస్ ఇవన్నీ 1 పెట్టుకోండి. సో, సెకండ్స్ 59, మినిట్స్ 59, అవర్స్ 24, డేస్ 366, వీక్స్ 52, మంత్స్ 12. కోఆర్డినేట్స్ ఇవి గూడా ఏమన్నా పెట్టుకోండి. ఇవి కోఆర్డినేట్స్ ఈ ప్రైస్ యొక్క మూవ్‌మెంట్స్ మీరేం పెట్టుకోనవసరం లేదు. మీరు పెట్టుకోవాల్సింది విజిబిలిటీ అండ్ ఈ స్టైల్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. 0, 0.6, 1, 0.5, 0.786 అండ్ లెవెల్స్ వచ్చేసి పర్సెంటేజ్‌లో పెట్టుకోండి. అండ్ లేబుల్స్ ఇవి అంతే. సో, ఇవి ఫిబొనాచి టూల్ యొక్క సెట్టింగ్స్. సో, ఇక్కడ మీరు చూసారు కదా! ఈ షార్ట్ సెటప్. సో, ఇక్కడ ఇంకో పర్స్పెక్టివ్ గానుంది. సో, లాంగ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా! లాంగ్ పీపుల్, లాంగ్ పొజిషన్ ట్రేడ్ ఎంటర్ అయ్యేవాళ్ళు. సో, అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్‌లో ఇప్పుడు నేనిక్కడ లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేయాలనుకున్నా. సో, మార్కెట్ బుల్లిష్‌లో ఉంది. సో, ఇక్కడ 4 అవర్స్‌లో మార్కెట్ అనేది షిఫ్ట్ అయింది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. సో, నేను డైరెక్ట్‌గా ఎంట్రీ ప్లాన్ చేసేకి లేదు. అది యాక్చువల్‌గా రాంగ్. ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్ చూడాలి. సో, ఒక కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడుంది కదా! సో, ఇక్కడ మీరు చూసారు కదా! మార్కెట్ గనక ప్రైస్ గనక ఇలా వచ్చేసి ప్రైస్ ఒక హైయర్‌లో చేసి ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గనక అయితే జోన్ ట్యాప్ అయ్యేసి సో, ప్రైస్ గనక పుల్ బ్యాక్ ఇస్తే దెన్ వి కెన్ ఎంటర్ హియర్. సో, మరి ఫిబొనాచి గాని యూజ్ చేయొచ్చు మీరు మరి. సో, ఈసారి లాంగ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సో, ఇది కొంచెం 50% దగ్గరికొస్తే దెన్ వి కెన్ ఎంటర్ ఇన్ ఎ ట్రేడ్. అండ్ మన ఎస్ఎల్ వచ్చేసి స్టాప్ లాస్ ఈ లో కింద పెట్టుకోండి. లాజికల్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, ఒకవేళ ప్రైస్ గనక ఇంకా డిప్ అయ్యే ఛాన్స్ గాని ఉంటది. డిప్ అయి వెళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ లో ఈస్ ద బెస్ట్. ఈ లో అనేది మనకి రిస్కీగా ఉంటది. సో, ఈ లో అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఈ లో దగ్గర ఇక్కడ లిక్విడిటీ అనేది స్వీప్ చేసింది. ఈ లో స్వీప్ అయింది కాబట్టి ఇది కొంచెం ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మన స్టాప్ లాస్ అనేది ఈ లో కింద పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అయ్యేసి ఎప్పుడైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుందో ప్రైస్ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యేసి మన స్టాప్ లాస్ ఈ లో కింద పెట్టేసి దెన్ వి కెన్ టార్గెట్ మినిమమ్ 1:2. సో, ప్రైస్ ఇలానే అవుతుందని రూల్ ఏం లేదు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ప్రైస్ ఎలా ఫార్మ్ అవుతుందనేది తెలీదు. ఇలా అవుతుందా? స్ట్రక్చర్ ఎలా వస్తదనేది తెలీదు. ఇదొక జస్ట్ ఒక రఫ్‌గా నేను చూపిచ్చాను. ఎగ్జాంపుల్ లాంగ్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి నెక్స్ట్ అనేది నేను ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిచ్చాను. సో, ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్‌లోకొస్తుందో ఒక చిన్న కన్ఫర్మేషన్ చూసేసి ఎంటర్ అవుతాం. అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్.
సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. సో, మీకు గనక ఈ వీడియో గనక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే, సో, ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా మంచి కొన్ని ఏ ప్లస్ సెటప్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఏ ప్లస్ సెటప్స్ ఎలా మనం క్యాప్చర్ చేయాలి అనేది ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ట్రేడ్ అనాలిసిస్ గురించి సో, ఇంకా కామెంట్ సెక్షన్‌లో మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. సో, ఐ విల్ హెల్ప్ యూ ఔట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.